హలో అందరికీ. నేను కనిపిస్తూ చేసే ఫస్ట్ వ్లాగ్ ఇదే. కాబట్టి కొంచెం మిస్టేక్స్ ఉన్నా అడ్జస్ట్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసి వీడియో ఎలా ఉంది, ఇంకేమన్నా ఇంప్లిమెంట్ చేసుకోవాలని కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఈ షాపు మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఇది. ఈ షాప్లో లేని వస్తువు అంటూ ఏది ఉండదు. మన ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది. ఫస్ట్ మనం వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుందాం, మంచిగా జరగాలి, మన యూట్యూబ్ ఛానల్ బాగా గ్రోత్ అవ్వాలి అనేసని. అలాగే మనం మార్నింగే వచ్చేసామన్నమాట. ఇది క్లీనింగ్ టైము. ఈ ఫ్లవర్స్ చూసారా, గుడ్ మార్నింగ్ లాగా మనకి విషెస్ చెప్తాయి. నాకు ఫ్లవర్స్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్సే, చాలా బాగున్నాయి కదా. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం లాగా సూపర్గా ఉన్నాయి చూడడానికి, అచ్చు రియల్ ఫ్లవర్ లాగా. ఈ చైర్స్, ఈ షాప్ నేమ్ A to Z షాపు. ఇది రామూర్తి నగర్ రాఘవేంద్ర సర్కిల్ దగ్గరలో ఉంటుంది. ఫస్ట్తో ఉండే వస్తువులే. అక్కడ అమ్మాయిని అడిగాను వీడియో తీస్తావా అనేసని, సరే అనింది. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ కప్ అయితే 30 రూపీస్, కానీ మేము మొన్న మైసూర్ వెళ్ళినప్పుడైతే అది 50 రూపీస్ ఉన్నింది. అన్ని మగ్స్ ఆల్మోస్ట్ 50 రూపీస్ బిలోనే ఉన్నాయి. చాలా బాగున్నాయి, యూనిక్ మోడల్స్ లాగా చాలా బాగా అనిపించాయి. నెక్స్ట్ గ్లాస్ వేరు, అలా ఆర్డర్గా అన్నీ నీట్గా పెట్టారు. ఇప్పుడైతే ఫ్రీగా ఉంది, కానీ ఇంకా కాసేపు అయితే అంతా ఫుల్ రష్ ఉంటారు. అందుకే మనం వీడియో తీసుకుందాం అనేసి ముందుగానే వెళ్ళిపోయాను. ఈ గ్లాస్ బౌల్ చూడండి, కలర్గా కింద ఒక్కొక్క బౌల్కి ఒక్కొక్క కలరు, చాలా బాగుంటాయి. పక్కనే షాప్ కాబట్టి ఎప్పుడైనా ఏదైనా చేయాలంటే ఈజీగా వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. కాస్ట్ కూడా చాలా తక్కువే. ఇది కూడా 50 రూపీస్ బిలోనే ఉన్నాయి అన్నీ. ఇదైతే బ్రష్లు, బాత్రూమ్కి యూస్ చేసేవన్నీ ఒక సైడ్ సపరేట్గా పెట్టారు. ఇది గ్లాస్ వేరు, సెరామిక్ వేరు. ఈ డబ్బా ఓపెన్ చేసే లోపల ఇక్కడ పగిలిపోతుంది అనుకున్నాను. ఇది చూడండి, జ్యూస్ తాగేదానికి ఒక బాటలు. అండ్ నెక్స్ట్ ఇంకా చూస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగున్నాయి కదా, తల మెరుస్తున్నాయి అట్లే. ఈ చెప్పులు చూడండి, మనం మామూలుగా గడ్డిలో చెప్పులు వేసుకుంటాం, ఈ చెప్పులకే గడ్డి ఉంది. ఫస్ట్ చూడగానే నవ్వు వచ్చింది. ఈ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, అసలు లేని వస్తువు అంటూ ఉండదు. పికెల్స్కి మంచిగా జార్సు. మీకు ఎలక్ట్రానిక్ వస్తువులు పెద్దవి అలాంటివి తప్ప మామూలుగా యూస్ చేసే జనరల్ ఇంటికి కావాల్సినవన్నీ ఉంటాయి. ఈ దీపం భలే ఉంది కదా, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా వేరేది కూడా ఉంది దాంట్లోనే, ఇది కూడా సేమ్ అలాంటిదే. ఈ దీపాలన్నీ చాలా బాగున్నాయి. ఇవి కూడా 200, 300 ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఈ 2 దీపాలు అయితే ఇంకా వెరైటీగా అనిపించినాయి కొంచెం. వీడియో ఎండ్ వరకు చూడండి. నేనేం కొన్నానో చూస్తే షాక్ అయిపోయింది. నేనైతే అన్నీ చూస్తాను కానీ 1-2 కొంటాను, ఎక్కువ అస్సలు కొనను. ఎందుకంటే ఇంట్లో తెచ్చి పెట్టుకుని వాడకుండా దాన్ని చూస్తూ ఉంటే మనీ వేస్ట్ అనే ఫీలింగ్ అనేది అనిపిస్తుంది నాకు. ఈ వేస్ట్ చూడండి ఎంత బాగుందో. మనకి కావాల్సినప్పుడు దగ్గరే కాబట్టి అన్నీ మనకు కావాల్సినప్పుడు వెళ్ళి కొనుక్కోవచ్చు. అంతేగాని అవసరం లేనివన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని అవి చూసుకుంటూ వాడకుండా ఫీల్ అయ్యేదానికంటే, ఇన్ని చూశాను కదా, నేను కొనుక్కొనింది ఓన్లీ 2 మాత్రమే, జ్యూసర్లు. ఈ బాక్స్ చూడండి, రాజుగారు పెట్టే ఉన్నట్టుంది, చాలా బాగుంది కదా. అన్నీ పెట్టుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్, ఏదన్నా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు ఎవరికైనా. ఈ గాజుల స్టాండ్ నేను పెరిగే లోపల వచ్చేలాగా ఉండదు సపరేట్గా. అది తీసి చూశాను అయినా. ఈ గాజుల బాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే ఇప్పుడే చూడడం దీన్ని, కానీ తక్కువ గాజులు పడతాయి, స్టైల్గా ఉంటుంది చూడడానికి. ఒక బాక్స్ అన్ని గాజులు కనిపిస్తూ నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మాత్రం ఇంకా అన్ని స్టీల్, మురుకుల తవ్వ. మేము మురుకుల తవ్వ అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. దీనికి హ్యాండిల్ కూడా ఉంది, బాగుంది, పట్టుకునేదానికి కూడా ఈజీగా ఉంటుంది, ఈజీ టు యూస్ లాగా అనిపించింది అదైతే. ఇంకా ప్యాన్లు, అసలు లేనిదంటూ లేదనుకోండి. పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇలా వస్తూ ఉంటాను అప్పుడప్పుడు. వాళ్ళు ఉంటే వాళ్ళని వెతకడమే సరిపోతుంది. ఎందుకంటే ఏది ఎత్తి కింద వేస్తారో మళ్ళీ దానికి సపరేట్ బిల్లు కట్టాల్సి వస్తుందో అనేసి ఒక టెన్షన్ ఉంటుంది. ఇది ఆనియన్ స్టోరేజ్ లాగా ఉంది.
ఇంకా ఇదైతే కాఫీకి బాగుంటుందేమో అనిపించింది, పెద్ద హ్యాండిల్ ఉంది కాబట్టి. స్కూల్ బ్యాగ్ కాడ నుంచి ఆఫీస్ బ్యాగ్ వరకు, అలాగే లేడీస్కి హ్యాండ్ బ్యాగ్స్, మన ఇంటికి కావాల్సిన చిన్న చిన్న వస్తువులు కూడా చాలా తక్కువ కాస్ట్తో, వెరైటీస్ ఆఫ్ మోడల్స్తో చాలా బాగుంది. నేను రీసెంట్గానే ఛానల్ స్టార్ట్ చేశాను. మెయిన్ కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్, మా డైలీ యాక్టివిటీస్ అలాంటివి చేయాలనుకుంటున్నాను. ఇప్పుడే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే రీసెంట్గా నేను చేసిన ఓల్డ్ షార్ట్స్ ఉన్నాయి, అవి చూడండి ఒకసారి. నచ్చితే లైక్ చేయండి. ఇదైతే మజ్జిగ చిలికేదే ఏదో అనుకుంటాను. చాలా నేనైతే కొత్తగా చూశాను. అట్లా ప్రెస్ చేస్తే వస్తుంది, కరెంట్ అవసరం లేదు. ఇది ఇంకొక కలరు. అప్పుడప్పుడు మనకి మైండ్కి కొంచెం ఏదో ఒక ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు ఇలాగ దగ్గరున్న ఏదో ఒక షాప్కి వెళ్ళి మీరు వాటిని చూస్తూ ఉంటే మైండ్కి కొంచెం రిలాక్స్గా ఉంటుంది. మన లేడీస్కి అయితే అసలు ఏ షాప్కి వెళ్ళినా షాపింగ్ అంటే చాలు, కొనకపోయినా కానీ చూస్తేనే ఒక విండో షాపింగ్ చేస్తే అదొక తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది. ఆ తర్వాత అన్నీ మర్చిపోతుంటాం. ఇవంతా టబ్బులు, మగ్గులు, చిన్న చిన్న బకెట్లు ఒక్కొక్క సైజుల్లో ఉన్నాయి. ఈ సైడ్ అంతా ప్లాస్టిక్ పెట్టున్నారు. చాలా డబ్బాలు, వేల రకాల డబ్బాలు ఉన్నాయి ఈ షాప్లో అయితే. ఇంకా ఫాస్ట్గా చూసేయండి. వాటర్ బాటిల్స్ ఒక సైడు, ట్రేస్, ఈ గిఫ్ట్ బాక్స్ లాగా భలే ఉంది. ఈ బాక్స్ అయితే 70 రూపీస్ అంట. గిఫ్ట్ ఎవరికన్నా ఇచ్చినా బాగా అనిపిస్తుంది. నాలాగా ఎంతమందికి విండో షాపింగ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ ఏరియాలో ఎవరైనా ఉంటే కూడా జస్ట్ మెసేజ్ పెట్టండి, తెలుస్తుంది కదా నాకు ఎవరున్నారు. యూట్యూబ్ అంటే తెలియంది తెలుసుకోవడానికి, మనకు తెలిసింది కొంతమందికి తెలియజెప్పడానికి బాగా యూస్ అవుతుందని నేను అనుకుంటాను. దీన్ని మనం మంచిగా యూస్ చేస్తే మంచిగా ఉంటుంది, బ్యాడ్గా యూస్ చేస్తే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. మనపైనే డిపెండ్ అయి ఉంటుంది అనుకుంటాను. దీన్ని మా ఊర్లో పడి అంటాము, మీరేమంటారు చెప్పండి. మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇది అన్న కూడా అంటాం మేము మా ఊర్లో అయితే, మీరేమంటారో చెప్పండి. ఇది ఇక్కడ ఉందంటే చూడగానే ఎత్తి తలపైన పెట్టుకున్నాను. ఇది బాగుంది. ఎగ్స్ స్టోరేజ్ బాక్స్ 200 అంట. అదైతే ఐరన్తో ఉంది, నీట్గా బాగుంది చూడడానికి. ఇంతకీ నేనేం తీసుకున్నానో చూపించలేదు కదా. యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఒక ప్లేటు, అలాగే ఒక మగ్గు క్యూట్గా ఉందని ఆ మగ్గు తీసుకున్నాను అంతే. ఓకే, బాయ్ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.